विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మండే రోజు బిజినెస్ ఎట్లుంటుంది అనేది చూద్దాము. అండ్ నిన్న సండే అయితే వెహికల్ తీయలే, సండే తీసిన బుకింగ్స్ అయితే లేవు. నిన్న అంత ఘోరంగా మొత్తం వేస్ట్, నిన్న దందలేదు. ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఆ వీడియోకి అప్లోడ్ చేసిన చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మనం ఒకటి గేమింగ్ వీడియో అనేది అప్లోడ్ చేసిన, అది చూడండి. సూపర్ ఉంటుంది, మన టైంపాస్ అవుతుంది గేమ్. అండ్ ఈరోజు చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇంకా ఆన్లైన్ అయితే వేయలేదు. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్ అయితే వేసేద్దాం. అసలు ఘోరంగా ఉండాలి నా సిచ్యువేషన్ అయితే, అసలు బుకింగ్సే లేవు అనమాట. ఫస్ట్ అయితే ఓల్ అయితే ఆన్ చేసేద్దాం. చలో ఓల్ అయితే ఆన్ చేసేసినాం. బుకింగ్ అమ్మ 38 కిలోమీటర్లకి 623 రూపాయలు వస్తుంది. 2 కిలోమీటర్స్ డ్రాప్, 38 కిలోమీటర్ డ్రాప్. 2 కిలోమీటర్స్ పికప్, 38 కిలోమీటర్ డ్రాప్. దానికి 628 రూపాయలు. ఘోరంగా ఇస్తారు రేట్లు అయితే. అండ్ ర్యాపిడో వచ్చేసి చలో ర్యాపిడోకి ఆన్ చేసేసినాం. ఇక వెయిట్ చేద్దాం, ఇందులో ఎక్కువ అమౌంట్ వస్తే అందులో తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే 20 రూపాయలు కిలోమీటర్ వస్తే తీసుకోండి. అనవసరంగా తక్కువ తీసుకొని మీకు ఏం మిగులుతుందో నాకు అర్థం కాదు. 20 రూపాయల కిలోమీటర్లకు వస్తే తీసుకొని వెయిట్ చేయండి, పడతాయి బుకింగ్స్. వస్తాయి బుకింగ్స్. ఒకవేళ బుకింగ్ రాని గంటకు ఒకటి 2 గంటలకు ఒకసారి పడితే అప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోండి వేరే ఏరియాకి. కానీ వెయిట్ చేయండి, మార్నింగ్ టైం కదా, వెయిట్ చేయండి. తక్కువ అమౌంట్ తీసుకుంటే మీకు లాస్. అండ్ వెయిట్ చేస్తే అమౌంట్ ఎక్కువ వస్తుంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇష్టం ఉన్నట్టు తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. నాకు మార్నింగే నిన్న చెప్పినా కదా, 700, 600, 800 ఎయిర్పోర్ట్ బుకింగ్లో వస్తే తీసుకొని పోతూనే ఉన్నారు. నిన్న అట్లా అయింది. నేనైతే తీసుకోలేదు. మళ్ళీ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏం మిగులుతుందో వాళ్ళకే తెలియాలి అసలు. అట్లా చేసి నిన్నైతే డ్యూటీ. చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది అనేది ఇక బిజినెస్. గుడ్ నైట్ అందరికీ. అండ్ ఇక టైం వచ్చేసి అయితే ఈరోజు హెవీ టైం అయితే అయింది. 9:30 అయితే అవుతుంది టైం అయితే. ఈరోజు అయితే ఘోరంగా ఉంది దంద అయితే, బిజినెస్ అయితే ఘోరంగా ఉంది. అందరికి ఎట్లుందో కానీ ఈరోజు నాకైతే దరిద్రంగా ఉంది ఈరోజు అయితే. అండ్ ఈరోజు మండే యాక్చువల్ మంచిగా ఉంటుంది అనుకున్నా బిజినెస్, కానీ చాలా ఘోరంగా ఉంది. మార్నింగ్ 7కి ఆన్ చేస్తే 8:30కి 8:20కి బుకింగ్ పడింది. మినిమం గంటన్నర వెయిట్ చేసిన బుకింగ్స్ వస్తున్నా కానీ అమౌంట్ తక్కువ వస్తుంది. అండ్ ఇక వెయిట్ చేసే కొద్దీ అదే అమౌంట్ తక్కువ ఇస్తున్నాను. అట్లనే ఏదో ఒకటనే బుకింగ్ తీసుకున్నా. బహదూర్పల్లి బుకింగ్ తీసుకున్నా, మాది మహీంద్రా యూనివర్సిటీ సైడ్. అసలు తీసుకున్నది. అది తీసుకున్నాక అక్కడ వెళ్తే అక్కడ బుకింగ్స్ లేవు. ఆ నుండి మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చిన సూరారావు. అది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇక్కడ నుండి ఎట్లాగా బయటపడాలనేది తీసుకున్నా. కూకట్పల్లి బుకింగ్ వచ్చింది, అది తీసుకున్నా. 11 కిలోమీటర్లకి 200 చేంజ్ వచ్చింది, తీసుకున్నా. ఆడిపోయి ఓపెన్ చేస్తే అది 12 కిలోమీటర్లకు వచ్చింది. సరే అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, బుకింగ్స్ పడతాడని కూకట్పల్లి పోతే అక్కడ ఇంకా ఘోరం అంటే ఘోరం. అన్ని హైటెక్ సిటీ పడుతున్నాయి. ఈరోజు ముందే మండే ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసు కదా. హైటెక్ సిటీ పోతే ఘోరమైన పరిస్థితి. అట్లనే అన్ని హైటెక్ సిటీ పడుతున్నాయి. ఇంకా బయట సైడ్ పడుతున్నాయి, అమౌంట్ తక్కువ ఇస్తున్నాయి. హైటెక్ సిటీకి ఏమో కొద్దిగా ఎక్కువ ఇస్తున్నాయి అంతే. ఇక అక్కడ ఈరోజు అయితే రోజు డ్యూటీ చేసి ఇట్లా కూర్చొని హాస్టల్కి వస్తున్నాయి. ఈరోజు అయితే ఖాళీగా కూర్చొని అయితే మొత్తం కింద ప్యాక్ ఘోరంగా పెయిన్, ఇట్లా ఒకటే దగ్గర కూర్చున్నాడు. డ్యూటీ చేసి హాస్టల్కి వస్తుంది, అయితే ఖాళీగా కూర్చొని హాస్టల్కి వచ్చింది ఫుల్. ఇక అది ఒక బుకింగ్స్ కొడుతుంటే టెన్షన్ అనిపించదు. కానీ బుకింగ్స్ కానీ లేకపోతే ఆ స్ట్రెస్, ఈ వస్తువుల బుకింగ్స్ వస్తువుల ఒక టెన్షన్ ఉంటుంది. ఇక అట్లా అయింది. కూకట్పల్లి దాదాపు ఒక 4 hours అయితే వెయిట్ చేసిన. లాస్ట్కి మళ్ళీ అక్కడ నుండి సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ సైడ్ బుకింగ్ పడింది. సరే అని తీసుకున్నాం. మళ్ళీ ఎందుకంటే బుకింగ్స్ వస్తలేవు, అట్లని తీసుకున్నా.
ఇంక అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చిన్న చిన్న బుకింగ్స్ మళ్ళీ కూకట్పల్లి. ఇట్లా కాదని వెయిట్ చేద్దామని వెయిట్ చేసిన. లాస్ట్ ఒక పెద్ద బుకింగ్ అయితే వచ్చింది, మంచి బుకింగే. అది ఇంకా 20 రూపాయల కిలోమీటర్ దగ్గరనే, కానీ ఇక అవుటర్కి వెళ్ళి పడింది అనమాట డ్రాప్. అది ఇక డ్రాప్ చేసి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నా. లేట్ అయిపోయింది, ఇక డ్రాప్ చేసి ఛాన్స్ అయిపోయింది. ఇక బుకింగ్స్ అయితే పడతలేవు. ఈ నుండి అయితే ఏమిటి వెళ్ళిపోతా. చూపిస్తా చూడండి ఎంత అయింది అనేది. ఇక చూపించుకుంటా మన టైమింగ్స్ ఏంది, ఎంత గ్యాప్లో బుకింగ్ అనేది చూపిస్తా చూడండి. ఘోరం అసలు ఈరోజు బుకింగ్స్ తక్కువ కొట్టినా. ఇలా ర్యాపిడోలో 2 బుకింగ్స్ కొట్టినా, ఓలాలో 2 బుకింగ్స్ కొట్టినా, అంతే. ఘోరంగా ఉంది ఈరోజు బిజినెస్ అయితే. చలో చూపిస్తా చూడండి ఎంత అయింది అనేది. చూడండి, ఓలా వచ్చేసి ఫస్ట్ ఓలానే కొట్టినా, డ్రాప్ తీసుకున్నా. ఏం చేయమా, టైం అవుతున్న కొద్దిగా టైం అయిపోతూనే ఉంది, కానీ బుకింగ్స్ మాత్రం వస్తలేవు. వచ్చిన బుకింగ్స్ ఘోరంగా ఇస్తున్న అమౌంట్ అయితే. ఇక అట్లనే ఏదో ఒకటనే అసలు బహదూర్పల్లి తీసుకోవద్దు అనుకున్నా బుకింగ్. ఇక అట్లే ఇక బుకింగ్స్ మళ్ళీ తీసుకోకుండా మళ్ళీ దొరకవని తీసుకున్నాం. బహదూర్పల్లి యూనివర్సిటీ సైడ్ అయితే పడింది తీసుకున్నది. ఇదే 22 కిలోమీటర్స్కి 544 ఇచ్చిండు. ఓకే అని పర్లేదు, బాగానే ఇచ్చింది. కానీ ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఆడ బుకింగ్స్ పడతలేమని మల్లారెడ్డి హాస్పిటల్ సైడ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి ఆడికి వచ్చేసినాక ఒక బుకింగ్స్ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే వెయిట్ చేసినాను. ఆడ 40 మినిట్స్ వెయిట్ చేసినాక నాకు ఈ బుకింగ్ పడింది ర్యాపిడోలో. చూపిస్తాను నాకు ఎంత గ్యాప్లో బుకింగ్ పడినాయని చూపిస్తా చూడండి. ఘోరంగా పరిస్థితి ఉంది. మండే అనుకున్నాం, మండే రోజు మంచిగా బుకింగ్స్ పడతాయి అనుకున్నాం, కానీ చాలా ఘోరంగా ఉంది. అమౌంట్ కూడా తక్కువైంది ఈరోజు, వేస్ట్. ఇందులో 2 బుకింగ్స్ కొట్టినా, అందులో 2 బుకింగ్స్ కొట్టినా. ఇది చూడండి, 11.63 కిలోమీటర్స్కి. ఇక్కడేమో 11.63 కిలోమీటర్స్ చూపిస్తుంది. అలా మ్యాప్ ఓపెన్ చేస్తేనేమో 12 కిలోమీటర్స్ చూపించింది. 230 రూపీస్ ఇచ్చింది. అది కూకట్పల్లి 10:28కి పడింది బుకింగ్. 40 మినిట్స్కి పడింది బుకింగ్. ఇక అక్కడ నుండి బుకింగ్స్ బయట పడాలని తీసుకున్నా. అది అయిపోయిందా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓలాలో ఇప్పుడు ఇది ఎంత టైంలో పడిందంటే 10 ఒక్క నిమిషం ఉందండి. 10:28 10:30 కంటే హాఫ్ అన్ అవర్ 11:10కి డ్రాప్ అయిపోయింది కూకట్పల్లి. 11:10కి డ్రాప్ అయిపోతే నాకు ఎప్పుడు పడింది బుకింగ్. అన్నీ హైటెక్ సిటీ. మన ఇంకా వేరే సైడ్ లొకేషన్ వస్తున్నాయి, కానీ అమౌంట్ తక్కువ ఇస్తుండు. ఘోరంగా వచ్చింది అమౌంట్. ఇక మళ్ళీ అక్కడ నుండి 4 o'clock బుకింగ్ పడింది చూడండి. ఇక్కడ ఉంది 4 o'clock. ఇక్కడ 4:09కి బుకింగ్ పడింది. 4:09కి బుకింగ్ పడితే 4:48కి అయిపోయింది డ్రాప్. ఇది వచ్చేది చూడండి 11:10కి డ్రాప్ అయిపోతే కూకట్పల్లి. అక్కడ నుండి మళ్ళీ శివరారమే మళ్ళీ రెడీకి పడింది చూడండి. 11 అంటే 12, 13, 1, 2, 3, 4 4 గంటలన్నర, ఆల్మోస్ట్ 4 గంటలన్నర అయితే టైం పట్టింది చూడండి. 4 గంటలన్నర బోర్ కొట్టింది అసలు. బుకింగ్స్ వస్తలే, ఒక టెన్షన్ మైండ్లో ఒక టెన్షన్ ఉంటుంది, బుకింగ్స్ వస్తలేమని. తిక్క అయిపోయింది అంతా అయితే ఈరోజు బిజినెస్ అయితే. ఇక అక్కడ నుండి లాస్ట్ మళ్ళా ర్యాపిడోలో ఇక ఏదైతే అది కానీ ఇంక ఎక్కువ వస్తుంది తీసుకొని, లేకుంటే ఏంటి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయినా. ఇక వెయిట్ చేసిన లాస్ట్కి మనకి ఈ బుకింగ్ అయితే వచ్చింది. ఇది అవుటర్కి వెళ్ళి చూపించింది కాబట్టి వచ్చింది. ఈ టైంలో ఇంకా అక్కడ నుండి అవుటర్కి దగ్గర కాబట్టి అవుటర్కి వెళ్ళి చూపించింది కాబట్టి ఎంత అమౌంట్ వచ్చింది. 73 కిలోమీటర్స్కి 1514 రూపీస్ ఇచ్చిండు. ఈ ఎల్బీ నగర్కి వచ్చిన, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ఎల్బీ నగర్కి వచ్చినాక ఈ నుండి పడతాయి అనుకుంటే, ఇక్కడ నుండి అయితే ఇంకా అక్కడ మళ్ళీ చార్మినార్ సైడు, దిల్సుఖ్నగర్ సైడు, ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ కాదు కానీ శంషాబాద్ సైడు అట్లా పడుతున్నాయి బుకింగ్స్. టోటల్ ఇదొక ర్యాపిడోలో వచ్చేసి 1743 రూపీస్ అయింది. అండ్ ఓలాలో వచ్చేసి 910 రూపీస్ అయింది ఓలాలో. $910
టోటల్ వచ్చేసి 2653 రూపీస్ అయింది. తక్కువైంది అమౌంట్. మినిమం అంటే 3000 పైన కావాలా, చాలా తక్కువైంది. ఇక మనం కిలోమీటర్ ఎంత తిరిగినా అంటే 137 కిలోమీటర్ తిరిగిన. 137 కిలోమీటర్ డివైడెడ్ బై చేద్దాం. డివైడెడ్ బై 137, ప్రతి కిలోమీటర్కి 19 రూపాయలు పడింది. ఇక ఇక్కడ నుండి నేను ఎంటీ వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. ఇక ఎంటీ వెళ్ళిపోతా, బుకింగ్స్ అయితే పడతలేవు కాబట్టి. ఇక ఇది టోటల్ అయితే అమౌంట్ అయితే ఎంత అయింది బిల్లు. ఓకే, మళ్ళీ రేపు వీడియోతో అయితే కలుసుకుందాం. గుడ్ నైట్ అందరికీ. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.